ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళుతున్న పర్యాటకులను మృత్యు కబళించింది. దోర్నాల సమాప్యంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్టు బస్సు నిలిపి ఉంచిన డీసీఎంను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన సుమారు 40 మంది పర్యాటకులు టూరిస్టు బస్సులో విజయవాడ నుంచి శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. మార్కాపురం జిల్లా దోర్నాల సమీపానికి చేరుకోగానే విషాదం నెలకొంది. సరిగ్గా అదే సమయంలో రోడ్డు పక్కన ఒక డీసీఎం వాహనం టైర్ పంచర్ కావడంతో డ్రైవర్ దాన్ని నిలిపించాడు. వేగంగా వస్తున్న టూరిస్ట్ బస్సు డ్రైవర్ రోడ్డు పక్కన ఉన్న డీసీఎంను గమనించకపోవడంతోనే లేదా అదుపు తప్పిపోవడంతోనో నేరుగా వెళ్లి డీసీఎం వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుచ్చాయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక హాహాకారాలు చేశారు. ఈ ప్రమాద ధాటికి బస్సులో ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4 ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే దోర్నాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుడు గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డీసీఎం నిలిపించిన చోట సరైన ఇండికేటర్ లేకపోవడం లేదా బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం మార్చురీకి తరలించారు.